అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. 10వ తరగతి విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను. అండ్ ఫలితాలు మనకు ఏప్రిల్ 30 తేదీన విడుదలవుతాయి. ఉదయం 11 గంటలకు సమయంలో అనేసి మనకు అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించి మనకి ఏంటంటే సర్కులర్ అయితే వస్తుంది. అది కూడా నేను ఈరోజు సాయంత్రంలోగా చెప్పేస్తాను. రాగానే తెలంగాణలో తొలిసారిగా మెమోల పైన పెన్ నెంబర్ ముద్రించే అవకాశాలు ఉన్నట్టు విద్యాశాఖ అడుగులు వేస్తుంది. సో దానివల్ల కూడా మనకు కొంచెం ఫలితాలు అందరికన్నా అంటే ఏపీ కన్నా కొంచెం డిలే అయినట్టు తెలుస్తుంది. మనకేంటంటే తెలంగాణలో ఫస్ట్ టైము ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా ఈ పిఈఎన్ అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్, ఈ నెంబర్ను ముద్రించి ఇక మనకు ఫేక్ సర్టిఫికెట్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది యూజ్ చేస్తున్నారు. సో వాటికి చెక్ పెట్టేందుకు ఇక ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఈ పెన్ నెంబర్ సెక్యూరిటీ ఫీచర్లు కలిగి ఉంటుంది అనమాట. ఈ పెన్ నెంబర్ ద్వారా మీరు ప్రస్తుతం ఏం చదువుతున్నారు, సో కంప్లీట్ స్టడీస్ అయిపోయినాక ఏ స్టేటస్లో ఉన్నారన్నది కూడా సింపుల్గా తెలుసుకోవచ్చు. అండ్ నూతన ఎడ్యుకేషన్ విధానం ఏదైతే ఉందో అందులో భాగంగానే ఈ పెన్ నెంబర్ అనేది కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పెన్ నెంబరు ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళి ఇస్తారనమాట. ప్రస్తుతానికైతే 10th నుంచి మనకు స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇక 10th నుంచి ఇంటర్ పోవచ్చు, బీటెక్ కావచ్చు, లేకపోతే డిగ్రీ, ఇట్లా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ నెంబర్తోనే మనము ఏం చదువుతున్నాం అనేది గుర్తిస్తారనమాట. ఉన్నత చదువులు తర్వాత ఏ స్థాయిలో ఉన్నారన్న విషయాన్ని కూడా సింపుల్గా తెలుసుకోవచ్చు ఈ పెన్ నెంబర్ ద్వారా. సో ఈ పెన్ నెంబర్ జీవితాంతం చెల్లుబాటు అవుతుంది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు యూనిక్ ఐడి తరహాలో పెన్ నెంబర్ను కేటాయిస్తారు. ఈ నెంబర్ విద్యార్థి ఎక్కడ చదివారో, ఉన్నత చదువుల తర్వాత ఏ స్థాయిలో ఉన్నారనేది కూడా తెలుసుకోవచ్చు. సో వీడియోని మిత్రులతో షేర్ చేయండి. ఏప్రిల్ 30 తారీఖున మనకు సర్కులర్ అంటే 30 తారీఖున ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న దానిపైన కూడా సర్కులర్ వస్తుంది. అది రాగానే మరొకసారి అప్డేట్ చేస్తాను. ఈ వీడియోని మిత్రులతో వాట్సాప్లో షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఎటువంటి డౌట్ కామెంట్ చేయండి. అండ్ డెఫినెట్గా వీడియోకి 100 likes 100 subscribers టార్గెట్ పెడతాను. ప్లీజ్ కంప్లీట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.